హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారీస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ అలాగే మనకి ఎలాంటి పప్పులు కూడా నానబెట్టిన అవసరం లేదు, మనం రుబ్బుకోని అవసరం లేదనమాట. సో ఈజీగా అండ్ స్పాంజీ లాగా ఉండే దోశని మనం ఈరోజు ఎలా వేసుకోవాలో, మనం ఏ ఇంగ్రీడియంట్స్తో వేసుకుంటున్నామో నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. సో చూసారు కదా, నార్మల్ దోశ లాగానే మనం వేసేసుకోవచ్చు అనమాట. సో దీని టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో దీనికోసం నేను ముందుగా 2 సపరేట్గా బౌల్స్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఏదైనా ఒక కప్పు మెజర్ చేసుకొని ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక స్టీల్ కప్ తీసుకున్నాను, దాంతో అటుకులు తీసుకున్నాను. అండ్ అలాగే అదే కప్పుతో వేరొక బౌల్లోకి బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ అంటారు కదండి, సో దాన్ని కూడా తీసుకోవాలి. సో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోని సుజీ రవ్వను కూడా తీసుకొని వేరే బౌల్లో వేసుకోండి. ఇలా 2 సపరేట్ బౌల్స్లో వేసుకున్న తర్వాత మనం తీసుకున్న కప్పు మెజర్తోని ఒక్కో కప్పు వాటర్ని దీనిలో వేసుకోండి. సో అటుకుల్లో 1 కప్పు అండ్ అలాగే రవ్వలో కూడా 1 కప్పు వేసుకొని దీన్ని 5 to 8 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. సో కొంచెం నానిపోతాయి అన్నమాట. సో ఇలా కొంచెం నానిన తర్వాత 1 కప్పు పెరుగును కూడా తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకొని రవ్వని అండ్ అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును కూడా తీసుకోవాలి. సో ఫ్రెష్ పెరుగైనా బాగానే ఉంటుందండి, లేదంటే మనం పుల్లటి పెరుగున్నా సరే బాగుంటుంది. సో ఒక మిక్సీ జార్ తీసుకొని పెరుగు అండ్ అలాగే నానబెట్టుకున్న రవ్వని అండ్ అలాగే అటుకుల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఇలా మూడింటిని వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసాను అండ్ అలాగే 1 అంగుళం వరకు అల్లం ముక్కను కూడా యాడ్ చేశాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న పిండిలోకి మనం ఇప్పుడు సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 టీ స్పూన్ వరకు నేను జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నానండి. సో దోశలోకి జీలకర్ర ఫ్లేవర్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి వేసాం కదా, సో జీలకర్ర కూడా వేస్తేనే చాలా బాగుంటుంది దోశ అనేది. సో ఇప్పుడు బ్యాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టానండి నేను. సో ముందుగానే దీనికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మందంగానే వేసుకోండి. సో 2 గరిటెల వరకు వేసుకొని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా దోశని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పైనుంచి కూడా ఆయిల్ వేసుకోవాలి. సో లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. సో మరీ హై ఫ్లేమ్ పెట్టినా సరే సో అడుగున మాడిపోతుంది అండ్ పైన మాత్రం కుక్ అవ్వదండి. సో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది దోశ. సో రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఇటువైపు కూడా 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, దోశ అనేది చాలా బాగా వస్తుందండి, రాదనే డౌటే లేదు మీకు. సో చాలా స్పాంజీగా ఉంటుంది. సో ఇంకొక దోశను కూడా వేస్తున్నాను చూడండి. ఇలా అన్నింటినీ కూడా చక్కగా వన్ బై వన్ వేసుకోవడమేనండి. సో చాలా చాలా టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోతాయి. మనం ఇక్కడ ఎలాంటి పప్పుల్ని మనం నానబెట్టలేదు అండ్ బియ్యం కూడా ఎక్కడ వాడలేదండి.
సో బియ్యం వాడకుండా అండ్ ఎలాంటి పప్పులు కూడా వాడకుండా మనం ఇన్స్టెంట్గా దోశనైతే చేసేసుకుంటున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దోశలను అయితే వేసుకోవచ్చు. జస్ట్ కాసేపు మనం రవ్వని అండ్ అటుకుల్ని నాననివ్వడమే అనమాట. దీంట్లో టైం పట్టేది, మిగతాదంతా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను అన్ని దోశలు కూడా ఇలాగే వేశాను. సో చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో దీన్ని నేను అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక న్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.